స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. 2025 సంవత్సరంలో నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి నీ ప్రేమలో మేము ఆటకట్టబడి ప్రభానైనా ఈ 2026 సంవత్సరంలో అడుగు పెట్టడానికి నేను స్థుతి అందరి బట్టి వందనాలు స్తోత్రాలు. ఒక్కొక్క కుటుంబంలో మీరు చేసిన మేడను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభానైనా పిలుచుకోవడానికి మీరు ఇచ్చిన అర్హతను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభానైనా నీ లేఖన భాగం వివరించబోచున్నాను. మీ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి, పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించండి. నామం కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించి తన పెదవుని నాలుగుని కంఠస్వరాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభావైన తేనె కట్టిన చుట్టి తేనె ధారలు కట్టడం మొదలమైన నీ వాక్కులు ప్రభానైనా మన ప్రియతమ నాయకుడు రెవరెండ్ డాక్టర్ జేడి దివాకర్ గారు, వారికి వారి కుటుంబ సభ్యులకు, కూడినటువంటి సంఘ విశ్వాసులకు, పెద్దలకు నూతన సంవత్సర శుభములు తెలియజేస్తూ, కానీ యేసుక్రీస్తును నమ్మలేదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటావో అప్పుడు మాత్రమే ప్రభు యేసుక్రీస్తు అనుచరుడు అవుతావు, అనుచరురాలు అవుతావు. అప్పటి నుండి వాక్యాన్ని ఆలోచిస్తూ ఆనందిస్తూ సమాధానంగా ఈ సంవత్సరమంతా దేవుని ఆశీర్వాదాలను మనం ముందుకు వెళ్దాం. ఈ నూతన సంవత్సరం జరిగింది. దీనికి రెండు తరాలు ఉంటాయి. ఒకటి ముందుకు, రెండవది వెలుగుకు. వాటన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకునే దానికి ఆ వెనుక తల గుర్తుగా ఉంటుందన్నటువంటిది మనం గమనించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఇతనికి ఇద్దరు కుమారుడు, ఒక ముగ్గురు కుమార్తె ఉన్నది. ఇతని వయసు 44 సంవత్సరాలు. ఇతరులు ఉన్నటువంటి కొరత ఏమిటి? అన్నీ ఉండాలి.
సుమ అనే గారు పాడతారు. చిన్నారెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి అధ్యక్షులు మరియు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు కానీ నిన్న 25వ తేదీ తమ్మిడి గారు ఒక వాక్యం చెప్పారు. లోకేష్ వార్త చదవమని చెప్పినప్పుడు అది ఎంతమంది ఏమో నాకు తెలియదు. దాంట్లో చాలా అర్థం మీరు చదవండి, చదివి నాకు చెప్పండి. అన్నగారు కోరుకునేది ఏంటంటే ఈ చర్చిలో అద్భుతమైనది నాకు కావాలి, నాకు నాకు లేని కట్టుకున్న చర్చలు నాకు సంబంధించినటువంటిది వాక్య పరిచయం బాగా జరగాలని అన్న ఉద్దేశం. అయితే 2వ సంవత్సరాల తర్వాత వాక్యం చెప్పాడు అన్నగారు చర్చిలో చెప్పింది చెప్పాడు. లోకాసు వార్త సార్ అన్నగారు భాస్కర్ గారు ఉన్నప్పుడు మేము దేవాలయం సభకి చెప్పేవాడు. అన్న వాక్యం చెప్పాడంటే ఆయనకి ఏమైనా వాక్యం చెప్తాడని 3 సార్లు చెప్పేవాడు కదా. ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. అయితే ఈ చర్చి కట్టుకున్నాను, చర్చిని అభివృద్ధి చేశారు, చర్చికి వచ్చాను. చర్చిలో మనం ఉన్నాం. అన్నగారు చెప్పినట్టు బైబిల్ చదివితే మీకు ఏమొస్తుంది ఏంటనేది చెప్తూ ఉంటుంది. నిన్న అనుకోకుండా ఒక డైరీ ఇక్కడ ఆవిష్కరణ చేశారు, హైకోర్టు. కారణం ఏంటంటే అది హైకోర్టు జడ్జి ఇంట్లో చేస్తాం ప్రతి సంవత్సరం. అన్న దగ్గరికి వచ్చినప్పుడు అన్న ఒప్పుకొని దాన్ని డైరీ ఆవిష్కరణ జరిగింది. ఆ డైరీ ఆవిష్కరణ చేసేదానికి ప్రధాన ఐఎల్ఏ అనేది వాళ్ళు అన్నతో పరిచయం చేసుకున్న తర్వాత అసలు దీన్ని ఆవిష్కరణ ఎందుకు చేశారు అనేది కానీ ఒకసారి కానీ ఆలోచిస్తే జడ్జి గారు ఏం చెప్తున్నారంటే విక్టిమ్ కాంపన్సేషన్ కింద డబ్బులు ఇవ్వాలి ఎవరైనా బాధితుడికి. అది ఎక్కడ ఏ రంగంలో చూస్తున్నారు లేదని చెప్పి ఒక మ్యాజిస్ట్రేట్ వచ్చి నన్ను హైకోర్టు జడ్జి దగ్గరికి తీసుకెళ్ళాలి. హైకోర్టు దగ్గర తీసుకెళ్ళిన వెంటనే మనం చర్చిలో మనం నేర్చుకుంటాం కాబట్టి అది గలతీయులకు రాసిన పత్రిక 5:19లో విక్టిమ్ కాంపన్సేషన్ ఉంది సార్ అని చెప్పి నేను హైకోర్టు జడ్జికి చెప్పాను. ఆ జడ్జి గారు విక్టిమ్ కాంపన్సేషన్ చెప్పిన తర్వాత వాడు ఆ ఐఏలు నేను వాళ్ళ క్లాస్ చెప్పేదానికి జడ్జి గారు అనుభవించారు. విక్టిమ్ కాంపన్సేషన్ అనేది బైబిల్లో తప్ప ఎక్కడ లేదు. నేను అన్నగారు వాక్యం చెప్పేటప్పుడు చెప్పారు, అనేక మంది నా దగ్గరికి వస్తారు, అనేక మంది నా దగ్గర ఉంటారు, నేను ఎవరిని కావాలని వాస్తవం అది భిన్నత్వం పోయేగలరు. కానీ మన బైబిల్లో నుంచి అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఉదాహరణకి మరియ వచ్చేసి క్యాస్ట్ బై క్యాస్ట్ గోదా, వీళ్ళు వచ్చేసి ఏసేపు ఒంటరి. మరి వాళ్ళు కమ్యూనిటీలు కాకుండా మన కమ్యూనిటీని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తున్నారో మనల్ని చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం బైబిల్ చర్చకి వచ్చిన తర్వాత మనం నేర్చుకునే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి మన చర్చి ముందు పెట్టి డైరీ ఆవిష్కరణ చేసినందుకు మరి మీరు చర్చికి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి సెక్రటరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ Through every moment, God remains faithful and carries us forward.
2026 జనవరి 1 మనమందరం దేవుని సన్నిధిలో ఆయన మందిరంలో చేరి దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప కృపను బట్టి, ఒక గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ వరాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతించిన సంవత్సరం అంతా మనకు అనేక కష్టాలలో, బాధలలో, సుఖాల్లో, అనేక ఇబ్బందులలో, ఒడిదుడుకుల్లో దేవుని కృప, ఆయన సన్నిధి మనందరికీ, మన కుటుంబాలన్నిటికీ తోడుగా ఉండి మనల్ని నడిపించి బలపరిచి ఆయన సన్నిధిని మనందరితో ఉంచి మనల్ని సజీవ సంఖ్యలో చేర్చి ఈరోజు ఈ దినమున మనం దేవుని మందిరంలో చేరి ఆయన స్తుతించడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి మరొక దయాకిరీటం. పాస్టర్ గారు ఇంకొక మంచి మెసేజ్ ఇచ్చారు. దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి నూతన దయాకిరీటం, ఈ యొక్క మరొక సంవత్సరం మనమందరం ఈ సంవత్సరంలో చేరి ఈ సంవత్సరం అంతా మన జీవితాల్లో దేవుని స్తుతిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ దేవుని కృపలో మనం ముందుకు వెళ్ళాలనేది ఆయన కృప. దేవుడు మనకు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడంటే దానికి ఒక అర్థం ఉంటుంది. దేవుడు ఎందుకు మన జీవితంలో మనల్ని ఇంకొక సంవత్సరాలకు మనల్ని అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడంటే ఆయన కృప ఏదో మన కోసం ఆయన మేలును దాచి ఉంచాడని మన క్రైస్తవులమైనటువంటి మనం నమ్ముతూ ఉంటాం. అలాంటి కృపను మనం అందరం పొందుకోవాలని, అలాంటి కృపలో మనందరం నడవాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని దేవుడు మనం ప్రతి సంవత్సరం మనం ఎప్పుడు చర్చకు వచ్చి వాగ్దానాలు తీసుకుంటాం. మన జీవితంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎప్పుడు దేవుడు నెరవేర్చకుండా ఉండడు. మనం ఈ యొక్క దినం వాగ్దానాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మాట తప్పని వాడు, మారని వాడు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆ సంవత్సరం మన జీవితాలలో, మన కుటుంబాలలో నెరవేరుస్తాడు అనేది క్రైస్తవమైనటువంటి మన యొక్క గట్టి నమ్మకం. దేవుడు ఎప్పుడు ఆయనకు అసాధ్యమైన వేడి లేదు మనం నమ్ముతూ ఉంటాం. ఆయనకు అసాధ్యమైన వేడి లేదు. సమస్తము సాధ్యం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఒక ధైర్యం, అదొక ధైర్యం మనల్ని ఎప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సంవత్సరం మొదలుకొని సంవత్సరాల వరకు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. మనం బైబిల్ వర్సెస్ చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కులకుడు, నిద్రకుడు. ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టినటువంటి దేవుడు, విడిచిపెట్టినటువంటి దేవుడి కృప మనకెప్పుడు ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన జీవితాలలో ప్రతి ఒక్క కష్టంలో కూడా, ప్రతి ఒక్క బాధలో కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన ప్రతి కష్టంలో, ప్రతి ఒక్క ప్రార్థనలో ఆయన సన్నిధి ఉంటుంది. మనం ఉదయం లేచినప్పటి నుంచి మనం లేచిన వెంటనే క్రైస్తవులు మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవా ఈ దినమంతా మీ కృపను మాకు ఉంచండి, ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం మాకు ఇవ్వండి, అలాంటి జ్ఞానాన్ని కృపను మనకి ఇవ్వమని మనం ప్రార్థిస్తుంటాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడి కృప మనకు తోడుగా ఉండాలని, యెహోవా కృప నూతనంగా ప్రతి ఉదయం మనకు కలుగుతుందని మనం విలాప వాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తూ ఉంటాం. ఇలాంటి ఎన్నో వాగ్దానాలను మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని కృప, ఆయన తోడు, ఆయన దీవెనలు మనందరి కుటుంబాల్లో, మన జీవితంలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. మేమైతే గతించిన లాస్ట్ ఇయర్ ఏంజల్ విషయంలో చాలా తక్కువగా ఉన్నాం. కానీ దేవుడు కాబట్టి మంచి ఆలోచించారు. నేను ఎప్పుడు ఆ విషయంలో దేవుడు స్థితిస్తూ ఉంటాం. దేవుని కృప బిడ్డ మీద ఎప్పుడు ఉండాలని మీ అందరి ప్రార్థిస్తుందా, ఏజెంట్ మీద ఉండాలని, బిడ్డ మీద ఉండాలని మీ అందరి ప్రార్థన కూడా ఎంతో అవసరమని నేను నమ్ముచున్నాను. అలాగే ఇంకొక సంతోషకరమైన విషయం కూడా, నాయకు హబీలకు దేవుడు మంచి అబ్బడిని దయచేశాడు. మా కుటుంబంలో ఎంతో సంతోషకరమైన ఇయర్ ఈ సంవత్సరం. బాధలున్నా దేవుని కృప మాకు తోడుగా ఉంది. బాబు ఎంత చక్కకున్నాడంటే అంత బాగున్నాడు. మేము ఇంకా చూసి వచ్చింది, ఇంకా కళ్ళలో నేను పాప అనుకుంటూ ఉంటాం. నేను మరి మంచి బిడ్డను ఆరోగ్యంగా, బలంగా దేవుడు అనుగ్రహించాడు. అందరి ప్రార్థనలు, దేవుని కృప. ఎందుకంటే ఎన్నో కష్టాల్లో
మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు దేవుడు ఆన్సరించాడు. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో మేము ఓవర్కమ్ అవ్వగలగా లేదనుకున్నప్పుడు కూడా దేవుడు అన్నింటిలో దివాకర్ గారిని నిలబెట్టి ఆయన ఆరోగ్య విషయంలో కానీ, ఫైనాన్షియల్ విషయంలోని, ఆర్గనైజేషన్ విషయంలో కానీ ఒక్కొక్క స్టెప్ ముందుకు నడిపిస్తూ దేవుని కృప మాతో ఉంటుంది, మా కుటుంబంతో ఎప్పుడు ఉంటుందని నేను ఎప్పుడైతే ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉంటాను. మనం ఇంకెప్పుడు ప్రార్థన చేసుకుని ఆయన స్థుతిస్తూ ఉంటాను. మనము దేవుడు మన కుటుంబంలో చేసినటువంటి మేలుని బట్టి మనం ఏమి చెల్లించలేము. ఆయన కృతజ్ఞతాస్తుతులు తప్ప మనం ఏమి చెల్లించలేము. అలాంటి అవకాశాన్ని మన కుటుంబాలలో మనకు దేవుడు ఇచ్చినందుకు దేవుడికి వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రీతిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి దేవుడి సన్నిధిలో నిలబడి మా కుటుంబం తరఫున నా తరఫున నేను సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. పెద్దలు, దైవజనులు, డేవిడ్సన్ గారు చైర్మన్, నూతన సంవత్సర ప్రోగ్రాంకి చైర్మన్గా ఉన్న పి కృపారావు గారు, సంఘ కాపరి రెవరెండ్ ఎన్ఎస్ సాల్మన్ గారు, నా సతీమణి జమున రాణి గారు, నా కుమార్తె జూడిత్, ఇచ్చేసినటువంటి సంఘ సభ్యులారా, ఈ నూతన సంవత్సర శిష్యులు మీకు అందిస్తూ ఉన్నాను. నేను జస్ట్ ఒక 2-3 మినిట్స్ నేను ఒక విషయాన్ని చెప్పి ఆ తర్వాత నేను మాట్లాడతాను. నేను నా జీవితంలో చర్చి కడతాను అనుకోలేదు. నా జీవితంలో చర్చిలో ఒక పాస్టర్గా సెమినరీ కోర్స్ చేస్తాను అనుకోలేదు. ఇది ఎందుకు చెప్తున్నానో లాస్ట్ టైం మీకు అర్థమవుతుంది. నేను చాలా రఫ్గా ఉండేవాడిని, చాలా స్టబాండ్గా ఉండేవాడిని, చాలా బ్యాడ్ హ్యాబిట్స్తో ఉండేవాడిని. నేను పెద్దవాడిని లెక్క చేసేవాడిని కాదు, ఎవరిని లెక్క చేసే మనస్తత్వం కాదు నాకు పుచ్చుకించి. నా స్టూడెంట్ లైఫ్ అంతా రాడికల్ మెంటాలిటీ లైఫ్. నేను డేవిడ్సన్ గారు ఒక ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నప్పుడు ఆ ఉద్యమంకి వ్యతిరేకంగా నేను వేరే వర్గాల్లో ఉన్నవాడిని. నేను చిన్నప్పటి దినానే నేను పోలీస్ లిస్ట్లో ఉండేవాడిని. నా పేరు పోలీస్ లిస్ట్ చిన్నప్పుడే ఉంది. అది ఎందుకుందో తర్వాత చెప్తాను, ఇది సమయం కాదు. నేను స్టేట్ 2 రాష్ట్రాలకి నేను టీవీలో కనపడ్డాను చిన్నప్పుడు. ఒక పెద్ద విషయంలో నేను పోలీస్ కేసులో ఉన్నాను. అప్పుడు నా వయసు దాదాపుగా నేను చదివే చదువు 8th క్లాస్. ఆ టైంలో నేను చాలా టీవీలో నేను చూపించబడ్డాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుడి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. మనిషి ఆలోచించే విధానం వేరు, బైబిల్లో చెప్పబడింది వేరు, దేవుని ఆలోచన వేరు. అలాగే నేను సడన్గా ఒకరోజు అర్ధరాత్రి నా ఇంటికి వచ్చి బాంగాలో మా అమ్మని లేపి నేను సెమినర్లో ఎగ్జామ్ రాస్తానన్నా బైబిల్ కోర్స్. మా అమ్మ నవ్వింది. ఆ రోజు టైము రాత్రి 2 గంటలు అంటే నమ్మలేదు. అయినా నేను మార్నింగ్ 4కి లేపి మా అమ్మ చేత వేడి నేను స్నానం పెట్టించుకొని చేయించి నేను రామపట్నంకి వెళ్ళాను. వెళ్ళి ఆ రోజు మా నాన్నగారు లేరు. సరే మా అమ్మ ఫోన్లో చెప్పింది, నిజమేనా ఇది, నేను వండర్ ఉంది, వాడు మారటం ఏంది అని మా తండ్రి అనడం జరిగింది. కానీ నేను సెమినర్కి వెళ్ళాను. చాలా చక్కగా సెమినర్లో ఎంట్రన్స్లో అటెండ్ అయ్యి బైబిల్ కోర్సులో నేను జాయిన్ అయ్యాను. అప్పుడు నన్ను ఎవరైనా ప్యాంట్ లేదు కాదు, నాకు గురువు చాలా ముఖ్యుడు. వారు నన్ను చాలా దగ్గర తీశారు. సెమినార్లో కూడా చాలా గొడవలు జరిగాయి. ఆ గొడవలో ఉన్నాను, నేను యాజిటేషన్ జరిగాయి ఉన్నాను. అలాగే కృపారావు గారు మన చైర్మన్ గారు, వారు నాకు టీచర్, నాకు ఇంటర్మీడియట్లో లెక్చరర్. నేను స్క్వాడ్ని కొట్టాను, కొట్టి సస్పెండ్ అయ్యాను, డిస్మిస్ చేశాను.
ఇలాంటి జీవితం చాలా మలుపులు తిరుగుతూ వచ్చిన జీవితం. ఆ తర్వాత మన సంఘానికి నేను పాస్టర్గా ఉండాలని ఆశించాను. సంఘానికి పాస్టర్గా ఉండాలని ఆశించి ఆ తర్వాత మా తాతగారు రెవరెండ్ జార్జ్ పాస్టర్ గారు, ఆయన చాలా గొప్ప సేవ చేసేదని విన్నాను. నేను నా తాతను చూడలేదు, అయినప్పటికీ ఆయన సేవ ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అలాగా నేను గొప్ప సేవ చేయాలని ఆలోచించాను. సెమినర్ అయిన తర్వాత నేను 12 డిజేబుల్స్ అని 12 మంది శిష్యులని నేను 12 సైకిల్ తీసుకొని సువార్త ప్రకటించాను. రామాయపట్నం టు చెన్నై ఎన్నో విలేజెస్ తిరిగా 2-3 నెలలు నేను సువార్తలో ఉన్నాను. ఆ టైంలో చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత నేను ఆర్గనైజేషన్లో దేవదాన గారికి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు నేను ఆర్గనైజేషన్లోకి రావాల్సి వచ్చింది, లేకపోతే నాకు ఆలోచన లేదు. కానీ ఆర్గనైజేషన్లోకి రావాల్సిన పరిస్థితి ఇది కర్నూలులో ఏర్పడింది. కర్నూలు అందరూ కూర్చున్నారు, అధికారులు అందరూ. మా అధికారి చనిపోయాడు, లేట్ దానమయ్య గారు. ఆ సమయంలో వీరందరూ ఉండాల్సింది అన్నారు. నేను ఈ టీ పోస్ట్ తీసుకోవడానికి ఇష్టపడను, ఎందుకంటే శ్రమలు ఎక్కువ ఉంటాయని నాకు తెలుసు, కష్టాలు ఎక్కువ ఉంటాయని నాకు తెలుసు. ఒక నాయకత్వం చేయడంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుసు. ఇవన్నీ తెలిసి నేను నో అన్నాను. కాదు అని అందరూ కలిసి ఒప్పించి నా చేత హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేయించారు, ఓతు పలికించారు. ఆ దినం నుండి ఈ దినం వరకు నేను ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయలేదు. ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో చెరసాలు చూశారు, ఎన్నో పోరాటాలు చూశారు, ఆకలి చూశారు, ధనము చూశారు, బస్తాల డబ్బులు చూశారు, ఖర్చు పెట్టారు, పేదల్ని ముట్టుకున్నాం, పుష్టివారిని తాకా, ప్రార్థన చేశాం. అనుకోలేదు ఇన్ని మలుపులు నా జీవితం తిరుగుతున్నాయి. ఆ తర్వాత రోజులు గడిచే కొద్ది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను రోజుకు 4 అవర్స్ మాత్రమే నిద్రపోయేవాడిని. దాదాపుగా ఒక 25 years నేను చాలా కష్టపడ్డాను ఆర్గనైజేషన్లో. కానీ నాకు ఇప్పుడు కూడా ఆర్గనైజేషన్ అంటేనే ప్రాణం. నా కుటుంబం కాదు, నా సంఘం కాదు, నా ప్రజలు కాదు, నా సంస్థే నాకు ముఖ్యమని మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఆ సంస్థ ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో ఎన్నో సమస్యలు సాతానుడు ఎట్టి చెందలుగుతాడు చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయండి. ఇటు వస్తాడా కూడా తెలియదు, బ్యాక్ నుంచి వస్తాడా, ఫ్రంట్ నుంచి వస్తాడా, నిద్రపోతుంటా లేపుతాడా తెలియదు. అలాంటి సమస్యల్లో నేను నలిగి పైకి వచ్చాను. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీకు తెలియపరిచేది, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ దినం గత 29వ తేదీ నుంచి, ఎందుకంటే నూతన సంవత్సరంలో నాకు ఒక మనవడిని ఇచ్చాడు దేవుడు, చాలా ఆరోగ్యవంతుల్ని ఇచ్చాడు. ఆ బిడ్డను నేను కలవలేదు, కానీ నా మిస్సెస్ నా బిడ్డలు పోయి ఆ బిడ్డని గమనించి చూసి బ్లెస్ చేసి ఇచ్చారు. కానీ నేను పోలేకపోయాను, కానీ పోతాను. కానీ వాడిని చూసినప్పుడు ఆ బాబుని నేను ఒక మాట చెప్పాను కుటుంబం. సౌత్ కొరియాలో కిమ్ ఉన్నాడు, ప్రెసిడెంట్. కిమ్లా ఉన్నాడే, ఏదో నాయకుడు అయ్యేటట్టున్నాడు, కిమ్లా ఉన్నాడే, అటైతే పేరు గుండెమడుగుల కిమ్ అని నేను మనసులో అనుకున్నాను. ఎందుకంటే మా తర్వాత జనరేషన్ మనవాడు రావాలి, కుమారుడు రావాలి, మనవాడు రావాలి, సంతోషం. కానీ దేవుని చిత్తం ఎలా ఉందో అనేది మనకు ఒక క్వశ్చన్ మార్క్. దేవుని చిత్తం మనం చెప్పలేదు. జమున అడ్వకేట్ అవుతుందని నేను అనుకోలేదు. జమున ఒక సెకండ్ గ్రేడ్ టీచర్, నన్ను పెళ్లి చేసుకోవడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ ఇంటికి పోయిన పరిస్థితుల్లో జమున వారి ఇంటికి నేను పోయాను. చాలా మందికి తెలియదు కొన్ని విషయాలు. ఆ విషయాలు నేను ఒక 2 నిమిషాలు చెప్తాను. జమున వారి ఇంటికి వెళ్ళినప్పుడు నా టైం ఎన్ఎస్ సాల్మన్ గారు తీసుకెళ్ళారు. ఎన్ఎస్ సాల్మన్ గారు మన పాస్టర్ గారు జమునాకి మేనమా ఉన్నారు. ఈయన వాడి చెల్లికి తీసుకెళ్ళారు. వెళ్ళినప్పుడు నా పరిస్థితులు చాలా దీనమైన స్థితిలో ఉన్నాను, చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో నేను వారి ఇంటికి వెళ్ళాను. వారు ఆదరించారు. క్రైస్తవ ప్రేమ అంటే ఏందో చూపించారు. ఆ కుటుంబం చూపించి నన్ను ఆదరించిన తర్వాత అక్కడి నుంచి ఒక అగ్నిలాగా వేసి పనిచేశాను. చేసి నాకు 100 ఏళ్ళ బలం ఇచ్చారు. వాళ్ళు ఇస్తే అక్కడి నుంచి లేచి
చెరసాలకు వెళ్ళారు. చెరసాలలో అద్భుత కార్యాలు చేశాను. గుంటూరు చెరసాలలో మీరు కనుక్కుంటే నేను ఒక సంచలనం అక్కడ. ఆ 6 నెలలు నేను పేదలకు లోపల ఎంతో సేవ చేశాను. ఖైదీలకు ఎంతో సేవ చేశాను. ఎన్నో గాయాలు మారిపోయాను. మెడికల్గా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఓదార్చారు, బెయిల్ రాని వాళ్ళకి బెయిల్ ఇచ్చారు, కష్టాల్లో ఉన్న వాళ్ళు కాపాడారు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చారు, సోపులు లేని వాళ్ళకి సోపులు ఇచ్చారు, పేస్ట్ లేని వాళ్ళకి పేస్ట్ ఇచ్చాను, దీనస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అలాంటి చెరసాలలో నేను గొప్ప సర్వీస్ చేశానని ఒక సాటిస్ఫాక్షన్. మనిషి జీవితం ఎప్పుడు ఎలా తిరుగుతుందో తెలియదు. మనిషి జీవితం ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం మీద చాలా గొప్పగా చెప్తుంది. నా మిసెస్ జమున చదివి వినిపించాలని కోరుచున్నాను. తీసుకున్నాం. ప్రసంగి 12వ అధ్యాయం మొదటి నుంచి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు. సంవత్సరం రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే ఈ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. ఆ దినమున ఇంటి కావడి వారు వడుకులు, బలిష్ఠులు, వంగుదులు, విసిరువారు కొద్ది మంది చేత పని చాలించుకుందరు. కిటికీలలో కూడా చూచువారు కానలేకపోయి తిరుగుని రాళ్ళ ధ్వని తగ్గిపోవును. వీధి తలుపులు మోయబడు. బిడ్డ యొక్క కోతకు ఒకడు లేచి. కానీ 12వ అధ్యాయం 8వ వచనం. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాను. సమస్తము వ్యర్థం. 12వ అధ్యాయం 11వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితాలన్నీ దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను ఆశ్రయించి నడుచుకోగలరు. మానవ తోడికి ఇది గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చింది. దేవుడికి ఆకర్షణ. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ప్రసంగి 12వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి 12వ అధ్యాయం చదువుతుంటే న్యూ ఇయర్లో ఎలా ఉండాలి అనేది ఈ మీనింగ్ అర్థమవుతుంది. ఇది మీరందరూ కూడా తప్పకుండా ప్రసంగి 12వ అధ్యాయం చదవండి. నూతన జీవితంలో చీకటి కమ్మకం ముందే, వర్షము వచ్చి మేఘములు రాకముందే, ఈ పదాలు నూతన జీవితంలో చాలా అవసరం. అంటే యాక్టివ్ ఉండమని. మన కుటుంబం, మన జీవితం, మన ఆరోగ్యం ఇవన్నీ దేవుని మీద ఆధారపడి ఉన్నాయి. దట్ ఇస్ మై ఫెయిత్. కాబట్టి మీరు ఈ దినము నుండి నూతన జీవితం టైం వేస్ట్ చేసుకోకూడదని నేను తెలియపరుచుకుంటున్నాను. జ్ఞానంతో, ప్రసంగి జ్ఞానంతోనే పనిచేశారు. ఆయుధం వాడలేదు ప్రసంగి ఇంకొక కార్యక్రమాలు ఏం చేయలేదు. ఆయన జ్ఞానంతో పనిచేసి వర్ధిల్లాడు. కాబట్టి మనం జ్ఞానంతో ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క బిడ్డ ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. దేవుని మించిన వారు ఎవరూ లేరు. దేవుడే మనకు లాస్ట్ గోల్. కాబట్టి ఈ కార్యక్రమాల్లో నేను ఎన్నోసార్లు బైబిల్ పక్కన పెట్టిన రోజులు ఉన్నాయి. నేను సాధారణంగా పోరాడిన రోజులు ఉన్నాయి. కానీ నేను తెలుసుకున్న ఒకటి, జీసస్ ఈజ్ ఓన్లీ గాడ్. యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే దేవుడు. ఆయన మాత్రమే రక్షకుడు. ఆయన మాత్రమే దయా కరుణ కటాక్షం కలిగిన వాడు. మన కష్టాలని, మన బాధల్ని, మన సంతోషాన్ని, మన ఉన్నతమైన స్థితిని దీవించాలన్నా, ప్రొటెక్ట్ చేయాలన్నా ఓన్లీ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ది బిలీవ్ ఎవ్రీబడి. ప్రతి సంఘంలో ఇది మీరు చాటి చెప్పండి. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఇది కలిగి ఉండాలని నేను కోరుచున్నాను.
ప్రసంగి ఎంత కాన్ఫిడెన్స్ అంటే ప్రసంగి చెప్పింది జరిగింది. ప్రసంగి ఏమి చెప్తున్నాడో జరిగింది. ఒక దేవుని బిడ్డ ఏమి చెప్తే జరుగుతుందంటే మీరు దేవునితో ఉంటే అదే జరుగుతుంది. నేను చాలా విషయాలు చెప్తూ ఉంటాను. ముందుగానే నీకు ఎలా తెలుసు నన్ను అడుగుతుంటారు, ఎలా చెప్పగలుగుతున్నావు? దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. నేను కాదు, మా లాయర్ శ్రీనివాస్ గారికి చెప్తాను, ఈ కేసులో మనం ఓడిపోతాం, ఈ కేసులో మనం గెలుస్తాం, ఈ కేసులో మనం ఇబ్బంది పడతాం, ఈ కేసులో మనం విజయాన్ని సాధిస్తాం. ఈ కేసు ఇప్పుడు జరగదు, కొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది. నేను ముందుగానే గెస్ట్ చేసే మెంటాలిటీ నాకు దేవుడు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నేను ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏమి చేయాలో, ఏమి చేయబోతున్నారో, ఏమి జరుగుతుందో ముందుగానే చెప్తాను. దేవుడు నాకు ఇచ్చాడు. నేను అందరికీ చెప్పేది మంత్రం తంత్రం అంటాను. అందుకని నా ముఖ్యులకే చెప్పుకుంటుంటాను, మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి. నూతన సంవత్సరంలో మీరు ఎలా జీవించాలో బైబిల్ని చదివి ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా నూతన జీవితంలో మీరు ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఉన్నప్పుడే మీరు వర్ధిల్లుతారు, ఉన్నప్పుడే మీరు ఆశీర్వదించబడతారు. మన సంఘం ఇంతవరకు ఆశీర్వదింపబడింది అంటే గత సంవత్సరాల నుండి మనం చూసాం. ఫస్ట్ మన సంఘం ఒక పూలు గుడిసాం, ఆ తర్వాత రేకుల షెడ్, ఆ తర్వాత చిన్న స్లాబ్ బిల్డింగ్. ఈరోజు కావలి టౌన్లో, నెల్లూరు జిల్లాలో ఉన్నతమైన సంఘంగా మనం కట్టగలిగాం. ఇవన్నీ దేవుడి నిర్ణయాలు, నా పవర్ కాదు, నా మనీ కాదు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క స్త్రీ, పురుషుడు, పాప, చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు, ప్రతి ఒక్కరు జ్ఞానంతోనే బ్రతకాలి, మూర్ఖంతో ఉండకూడదు. దేవుని దగ్గర జ్ఞానంతోనే ప్రార్థించాలి. చాలా మంది మూర్ఖంగా ప్రార్థిస్తూ ఉంటారు, ఖండిస్తుంటారు దేవుడిని. ఓ ప్రభువా, నాకు చేయలేదు ఈ పని, నిన్ను నేను ప్రార్థన చేయను, నిన్ను నేను ఆరాధించను అని కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్గా దేవుణ్ణి మనం ఆరాధించాలి, జ్ఞానంతోనే ఆరాధించాలి, జ్ఞానం కలిగి జీవించాలని నూతన సంవత్సరంలో మీరందరూ పిల్ల పాపలతో మీ కుటుంబాలు వర్తిల్లాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని నేను మనసారా చర్చి ఎల్డర్గా వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కేక్ కట్ చేస్తాం.
షలోమ్, మెర్రీ క్రిస్మస్. మీ అందరికీ సమాధానము కలుగును గాక. లోకరక్షకుడు జన్మించినాడు బెత్లెహేము ఊరిలో. రక్షణ భాగ్యం కలిగించినాడు మానవాళి అందరిలో. లోకరక్షకుడు జన్మించినాడు బెత్లెహేము ఊరిలో. రక్షణ భాగ్యం కలిగించినాడు మానవాళి అందరిలో. భయమే లేదు, దిగులే లేదు, పాపం లేదు, శాపం లేదు. భయమే లేదు, దిగులే లేదు, పాపం లేదు, శాపం లేదు. రక్షకుడు ఉదయించగా, రక్షకుడు ఉదయించగా. హ్యాపీ హ్యాపీ మెర్రీ మెర్రీ, హ్యాపీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ, హ్యాపీ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్. సర్వాధికారి నీ జన్మతో తొలగించినావు నాదు పాపము. సర్వాధికారి నీ జన్మతో తొలగించినావు నాదు పాపము. ఇమ్మానుయేలుగా నాతో ఉండి నడిపించినావు ప్రతిగమ్యము. ఇమ్మానుయేలుగా నాతో ఉండి నడిపించినావు ప్రతిగమ్యము. భయమే లేదు, దిగులే లేదు, పాపం లేదు, శాపం లేదు. భయమే లేదు, దిగులే లేదు, పాపం లేదు, శాపం లేదు. రక్షకుడు ఉదయించేగా, రక్షకుడు ఉదయించేగా. హ్యాపీ హ్యాపీ మెర్రీ మెర్రీ, హ్యాపీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ, హ్యాపీ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్. చీకటిలోనున్న నా జీవితం వెలిగించినావు నీతి సూర్యుడా. చీకటిలోనున్న నా జీవితం వెలిగించినావు నీతి సూర్యుడా. బలహీనమైన నా దేహము జీవింపజేశావు నజరేయుడా. బలహీనమైన నా దేహము జీవింపజేశావు నజరేయుడా. భయమే లేదు, దిగులే లేదు, పాపం లేదు, శాపం లేదు. భయమే లేదు, దిగులే లేదు, పాపం లేదు, శాపం లేదు. రక్షకుడు ఉదయించేగా, రక్షకుడు ఉదయించేగా. హ్యాపీ హ్యాపీ మెర్రీ మెర్రీ, హ్యాపీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ, హ్యాపీ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్. లోకరక్షకుడు జన్మించినాడు బెత్లెహేము ఊరిలో. రక్షణ భాగ్యం కలిగించినాడు మానవాళి అందరిలో. లోకరక్షకుడు జన్మించినాడు బెత్లెహేము ఊరిలో. రక్షణ భాగ్యం కలిగించినాడు మానవాళి అందరిలో. భయమే లేదు, దిగులే లేదు, పాపం లేదు,
శాపం లేదు, భయమే లేదు, దిగులే లేదు, పాపం లేదు, శాపం లేదు. రక్షకుడు ఉదయించగా, రక్షకుడు ఉదయించగా. హ్యాపీ హ్యాపీ మెర్రీ మెర్రీ, హ్యాపీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ, హ్యాపీ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.